మన ఇంట్లో వాళ్ళ సమస్యలు సరిపోవని బయట వాళ్ళ సమస్యల్ని నెత్తికేసుకొస్తున్నావా నువ్వు? అమ్మా, శ్రావణి వాళ్ళ నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది. తన భర్తను ఎవరో నరికేశారని హాస్పిటల్లో అడ్మిట్ చేశారమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో ఆ రెండింటి వాళ్ళు శ్రావణిని టార్చర్ చేస్తున్నారు. పాపం శ్రావణి మాత్రం ఏం చేస్తుందమ్మా? తనకు నిలబడే చోటు కూడా లేదు. అందుకే మన ఇంట్లో ఉంటుందని తీసుకొచ్చానమ్మా. చెప్పడం అయిందా? వినడానికే పాపం అనిపిస్తుంది, కానీ వాళ్ళని వాళ్ళింటికే వెళ్ళమని చెప్పు. వీధిలో సమస్యలు తలకెత్తుకోవడానికి నేను సిద్ధంగా లేను. తను ఇక్కడుంటే ఏ సమస్య వస్తుందమ్మా? ఏం వస్తుందా? తన భర్త నరికింది ఎవరో తెలుసా నీకు? తనిక్కడే ఉంటే నిన్ను నన్ను కూడా పోలీసులు ఎంక్వైరీ అంటూ టార్చర్ చేస్తారు. ఇదిగో చూడు, నీకు మితిమీరిన స్వేచ్ఛనిచ్చినందుకు ఇంట్లో తల్లిని వీధిలోకి లాక్కు. అమ్మా, కొంచెం మానవత్వంతో మాట్లాడమ్మా. నాకు మానవత్వం లేకుండా ఎక్కడికి పోయింది? ఊళ్ళో గొడవలన్నీ తెచ్చి నెత్తిని పెట్టుకోవడం మానవత్వం ఏంటి? అమ్మా, నువ్వు చాలా మూర్ఖంగా మాట్లాడుతున్నావు. నాన్నకు నేను సమాధానం చెప్పుకుంటాను. శ్రావణి, నువ్వురా. వద్దు దీప, నా గురించి మీ అమ్మతో గొడవ పడద్దు. మేము వెళ్ళి ఇంకెక్కడైనా ఉంటాంలే. ఎక్కడికి వెళ్తావు శ్రావణి? తెలీదు దీప, మేము వెళ్తాం. శ్రావణి, నేను చెప్పేది విను. అమ్మ అనవసరంగా భయపడుతుంది. నేను నాన్నతో మాట్లాడతాను. నువ్వు లోపలికి పద ముందు. లేదు దీప, అమ్మ భయపడ్డంలో అర్థం ఉంది. నేను మీ ఇంట్లో ఉంటే మీకు సమస్యలు వస్తాయి. మాకే సమస్యలు రావు శ్రావణి. వస్తాయి. నా మీద నీకెంత ఇష్టం ఉన్నా సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. వాటికి నేనంటే ఇష్టం. నా అదృష్టం అలాంటిది. నాన్న హాస్పిటల్లో ఉన్నారు, భర్త కూడా హాస్పిటల్లో ఉన్నారు. నాన్నమ్మ ఉండడానికి చోటు కూడా లేకుండా నాతో పాటు ఏడుస్తోంది. నా మీద ఎవరు ఇష్టంగా ఉంటారు వాళ్ళందరికీ కష్టాలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు నా వల్ల మీకేదైనా సమస్య వస్తే వద్దు దీపా, నువ్వు ఇంట్లోకి వెళ్ళు. దీపా, నువ్విప్పుడు లోపలికి వస్తావా రావా? నేను రాను. నేను కూడా ఎక్కడికక్కడికి వెళ్ళిపోతాను. ఏంటి నోటితో చెప్తుంటే ఎదిరించి మాట్లాడుతున్నావు? అమ్మాయివని నిన్ను కొట్టకుండా పెంచానే, అదే తప్పు. ఇంట్లోకి పోవే. ఇక మీద గుమ్మం దాటి బయటికి రావటానికి వీల్లేదు. రా. అమ్మా వదులు. దీపా ప్లీజ్, చెప్పేది విను. నేను లోపలికి వెళ్ళు. మేమేదో ఒక దారి చూసుకుంటాంలే. అమ్మా తల్లి, నువ్వు చెడిపోయింది కాక దీన్ని కూడా చెడగొడతావా? నీ కాళ్ళు పట్టుకుని బతిమలాడుతున్నాను, మమ్మల్ని ఇలా వదిలే. అమ్మ శ్రావణి పద. బామ్మ ఆగు బామ్మ. నువ్వేంటే మీ నాన్న లేని సమయం చూసి నాటకాలు ఆడుతున్నావా? పద, నీ సంగతి చెప్తాను. పద, లోపలికి రా. అమ్మా నువ్వు పద. అమ్మా వదులమ్మా. భగవంతుడా, మమ్మల్ని ఇలా తీసుకొచ్చి నడి వీధిలో వదిలేసావే. అంతా మా కర్మ. శ్రావణి పదమ్మ వెళదాం. ఎక్కడికి వెళ్దాం నాన్నమ్మా? తెలియట్లేదే, ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు. ఇంత రాత్రి వేళ ఎక్కడికి వెళతామే? అమ్మా, ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నారు? ఇక్కడ కూడా బయటికి గెంటేశారు బాబు. వాళ్ళు గంటేస్తే నేను లేనా? ఏం మనుషులండి వీళ్ళు! కష్టాల్లో ఉన్న ఆడకూతురు వచ్చి ఇంటి ముందు నిలబడితే కనికరం లేకుండా ఇలా బయటికి గెంటేస్తారా? అయ్యా, ఇప్పుడు ఎలా? వీళ్ళు ఎక్కడుంటారు పాపం? అదే నాకు అర్థం కావడం లేదురా. మా ఇంటికి రమ్మని పిలుద్దామంటే నాకు మనసు రావట్లేదు. ఎందుకయ్యా? దూరంగా ఉంటేనే మా ఇద్దరి గురించి జనం కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళని ఇంటికి తీసుకెళ్తే ఇంకేం చెప్పుకుంటారు? బామ్మ, నేను లాడ్జిలో రూమ్ ఏర్పాటు చేస్తాను. మీ ఇద్దరు అక్కడ ఉంటారా? అయ్యా వద్దయ్యా, లాడ్జిలో పోలీసుల రైడింగ్లు అయితే లేనిపోని ప్రాబ్లమ్స్ వస్తాయి. అక్కడ ఉంచడం అంత మంచిది కాదయ్యా. మీరెందుకయ్యా మా కోసం ఇబ్బంది పడ్డాం? మేము ఏ గుళ్ళోనో సత్రంలోనో ఇంత జాగా చూసుకుంటాం. మీరు వెళ్ళండి అయ్యా. ఏంటి? గుళ్ళోనో సత్రంలోనో పడుకుంటారా?
గుళ్ళో దేవుడున్నా రక్షణే ఉండదు. అసలు దేవుడికే ఈ మధ్యన రక్షణ లేదు. ఇక సత్రంలో సన్యాసులు ఉంటారు, వాళ్ళని నమ్మి అస్సలు ఉండకూడదు. అయినా శ్రావణి అనాథలాగా అక్కడ ఉండటం ఏంటి? మరి ఇంకేం చేయమంటావయ్యా? ఏ కష్టం వచ్చినా ఆ దేవుడే దిక్కు అనుకుంటాం. అందుకే గుడికి వెళ్తాం బాబు. చా, సమయానికి అక్క కూడా లేదు, లేకపోతే మిమ్మల్ని ధైర్యంగా ఇంటికి తీసుకెళ్లేవాడిని. అయ్యా, నాకు ఒక ఆలోచన వచ్చింది, చెప్పమంటారా? ఏంట్రా అది? చెప్పు. వాళ్ళని మా ఇంట్లో ఉండమంటే? మీ ఇంట్లోనా? ఏం బామ్మ, నన్ను తప్పుడు మనిషి అనుకుంటున్నారా? చూడ్డానికి రౌడీలా ఉంటాను కానీ నాకు ఇల్లు వాకిలి, అక్క అమ్మ అని ఓ కుటుంబమే ఉంది. గౌరవంగా బతికేవాడిని నేను. మా ఇంటికి రావడానికి ఆలోచించాల్సిన పనే లేదు. మీకు నా మీద డౌట్గా ఉంటే చెప్పండి. మీరు ఆ ఇంట్లో ఉన్నంతకాలం నేను ఆ ఇంటికే రా. మా అమ్మ కూడా చాలా మంచిది, అక్కుంది. దానికి ఈ మధ్యనే 2 పిల్లలు కూడా. దానికి మీలాంటి పెద్దావిడ తోడుగా ఉంటే దానికి మంచిది, మీకు సాయం చేసినట్టుగా ఉంటుంది. బామ్మ, మీరేం ఆలోచించాల్సిన పని లేదు. వీడు నా మనిషి, అనుమానించాల్సిన అవసరం అస్సలు లేదు. బామ్మ, ఎన్ని రకాలుగా ఆలోచించినా ప్రస్తుతానికి వీడింట్లో ఉండడమే మంచిది. బామ్మ, ఇంట్లో అక్క పిల్లలున్నారు. నువ్వు వాళ్ళతో ఉంటే మంచి కాలక్షేపంగా కూడా ఉంటుంది. వాళ్ళతో ఆడుతూ ఉంటే మీ బాధలన్నీ కాస్త మర్చిపోతారు. మీకు అనుకూలమైన చోటు దొరికే వరకు అక్కడే ఉండండి. ఏమంటారు బామ్మ? మీ అమ్మ ఏమి అనదా? ఏమన్నది బామ్మ? మా అమ్మ చాలా మంచిది. బయటికి బడాబడా మాట్లాడుతుంది కానీ మనసు వెన్నపూస. ముందు మీరు కారెక్కండి. రండి బామ్మగారు. రే, ముందు నువ్వు బండి. అలాగే. రండి బామ్మగారు, రండి. అరే రంగనాథం, అటు తిరిగి ఇటు తిరిగి చిలకొచ్చి నీ గూట్లోనే పడిందిరా. నెమ్మదిగా రండి బామ్మ. రండి రండి. అమ్మా, నేను చెప్పింది వీళ్ళ గురించే. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నావమ్మా? బావున్నానయ్యా. మీ గురించి జయరాజ్ అంతా వివరంగా చెప్పాడు. మంచి వాళ్ళకి దేవుడు ఎందుకో ఇన్ని కష్టాలు పెడుతుంటాడు. అమ్మా, ఇప్పుడు అవన్నీ అవసరమా? పాపం ఎప్పుడు తిన్నారో ఏమో. ముందు తీసుకెళ్ళి అన్నం పెట్టు, నసపెట్టకు. రేయ్, కన్న తల్లితో అలాగా మాట్లాడింది? ఎరా జయరాజ్, ఇంటికొచ్చిన వాళ్ళతో మంచి చెడ్డ మాట్లాడక్కర్లా? అమ్మా, మిమ్మల్ని చూస్తే సొంత మనిషిని చూసినట్టుంది. రండమ్మా. బామ్మగారు, హాయిగా లోపలికి వెళ్ళండి. చక్కగా భోంచేయండి, హాయిగా నిద్రపోండి. మిగతా సమస్యలు రేపు పొద్దున చూసుకోవచ్చు. నీకు చాలా పుణ్యం దక్కుతుంది. నువ్వే గాని లేకపోతే నిలువ నీడలేక మేము అల్లాడిపోయేవాళ్ళం. ఏమిటి బామ్మగారు, పుణ్యం కోసమా నేను ఇదంతా చేస్తా ఉంది? శ్రావణి నాకు పునర్జన్మనిచ్చిన దేవత. నేనెంత సాయం చేసినా ఆవిడ రుణం తీర్చుకోలేను. ఇక మీరు దేని గురించి భయపడాల్సిన పని లేదు. ప్రశాంతంగా ఉండండి. జయరాజ్, మనం బయలుదేరదాం. మీరు వెళ్ళండి అమ్మా, లోపలికి వెళ్ళండి. జయరాజ్, కూర్చోండి. రండమ్మా, కూర్చోండి. మీ వారెక్కడమ్మా? మా వారు తాపి పని చేస్తారమ్మా. పని మీద పొరుగురెళ్లారు. నెలకొకసారి వస్తారు. ఉండండమ్మా. అమ్మా, ఇది నా పెద్ద కూతురు. ఇదిగో బాబుని చూపించు.
ఓ మనవరాలికి ఎన్నో నెల? మనవరాలు కాదమ్మా, మనవడు. చక్కగా బొద్దుగా ఉన్నాడు. అక్కడ విభూది ఉంటుందేమో చూడమ్మా. చాలా ముద్దుగా ఉన్నాడు. నా దిష్టి తగిలేట్టుగా ఉంది. రాత్రికి మళ్ళీ దిష్టి తీయమ్మా. బాబుని తీసుకో. బాబుని తీసుకోమ్మా. మీరు రండమ్మా, కాస్త భోంచెద్దురు గాని. ఎప్పుడు తిన్నారో ఏమో. పదవే రండి. ఈ అమ్మాయిని అందరూ తినేసేవాళ్లే. ఏం కష్టాలో ఏమో. మిమ్మల్ని చాలా శ్రమ పెట్టాం. ఈ ఒక్క రాత్రికి సర్దుకోండమ్మా. అయ్యో, ఒక ముద్ద పెట్టడం కూడా శ్రమేనా? మీరేమీ అనుకోకపోతే మీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఇక్కడే ఉండండి, సరేనా? ఏమ్మా, నిద్ర రావట్లేదా? నాకు నిద్ర పట్టదు నానమ్మ, రాదు కూడా. నువ్వు పడుకున్నానమ్మా. గుండెల్లో ఎంత బాధున్నా నిద్రపోక తప్పదు కదా. రేపటి మంచి రోజుని తలుచుకుంటూ పడుకో. ఇదిగోండి, పాలు తీసుకోండి. ఎందుకమ్మా ఇవన్నీ? పాలు తాగితే చక్కగా నిద్రొస్తుందండి. తీసుకో అమ్మా. ఏంట్రా ఇంతసేపు ఇంకా వాళ్ళు మత్తులోకి వెళ్ళలేదా? తాగాలి కదయ్యా. ఇంకా మీరు పడుకోండి అమ్మా. అమ్మా, పాలిచ్చేసానమ్మా. సరే, నువ్వు ఉండు, నేను వెళ్ళి చూస్తాను. ఏంట్రా ఇంతసేపు ఇంకా వాళ్ళు మత్తులోకి వెళ్ళలేదా? చెప్పు, ఏమైంది? అయ్యా, వాళ్ళిద్దరూ మత్తులోకి జారారు. సరే, నువ్వు ఫోన్ పెట్టి. అయ్యా, వాళ్ళు మత్తులోకి వెళ్ళారట. ఇంతకాలం దాని మూలంగా నేను కోమాలో ఉన్నా. ఇప్పుడు అది నా మూలంగా మత్తులోకి వెళ్ళింది. వెళ్దాం. ఏమ్మా, సరిగ్గా చూసావా? మత్తులో ఉన్నట్టేగా? అవునయ్యా, పూర్తిగా మత్తులో ఉన్నారు. ఇప్పుడు కదిలించినా లేవరు. జయరాజ్, అయ్యా, వీళ్ళకి సెటిల్ చేసి పంపే. ఏరా జయరాజ్, ఇప్పుడు ఆ అమ్మాయిని ఏం చేస్తారు? మీ డబ్బులు మీరు తీసుకున్నారుగా, వెళ్ళండి. జయరాజ్, అయ్యా, ఆ ముసల్దాన్ని బయటపడే.
తీర్చడానికి నేను ఆరాటపడేది. మత్తులో ఉండి కూడా ఇంకా నాకు మత్తెక్కిస్తున్నావు. నీకోసం నేను మృత్యువునే జయించి వచ్చాను. చేతికి చిక్కకుండా పారిపోయావు. ఇప్పుడు ఎంత దగ్గరయ్యావు. ఈ రంగనాథం నిన్నేం చేస్తాడో నీకిప్పుడు తెలియకపోవచ్చు. రేపు మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది. అయ్యా వచ్చావా? అయ్యా దీంతో ఫోటోలు తీరా మా ఇద్దరిని. ఒక ఫోటోలు మాత్రమేనా? చెప్పింది చేయరా. తీసావరా ఫోటోలు? తీసానే. చూపించు. సూపర్ సూపర్. ఇది బాగుంది. నువ్వు నా వెంట వండకుండా ఉంటే మంచి ఫోటోగ్రాఫర్ అయ్యేవాడివి. ఇది అదిరిపోయింది. ఇది చూడే. ఓకే మై స్వీట్ డార్లింగ్, ఇక మన పని అయిపోయింది. అయ్యా ఈ పిల్ల కోసం చాలా కష్టాలు పడ్డారు. అలాంటిది ఇప్పుడు ఇలా ఒంటరిగా దొరికినప్పుడు వదిలేసి వెళ్ళిపోతానంటారేంటి సార్? చచ్చా, ఇది ఎంగిలి జామ పండురా. వాడు కొరికి వదిలేశాడు, మనం మొట్టం. మిమ్మల్ని బాధ పెట్టింది ఇంకొంతో సుఖపడుతుందా? ఉండకుండా ఉండడానికే కదరా ఈ ఫోటో సెక్షను. ఈ ఫోటోలతో ఏం చేస్తారయ్యా? చెప్తా చెప్తా. ముందా ముసల్దాన్ని తీసుకొచ్చి దీని పక్కన పడుకోబెట్టు. అలాగే. ఓకే సరే.